ఆర్సీ రెడ్డి ఇది నిజమా? నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ రియల్. ఒక స్టూడెంట్ కమెంట్ పెట్టాడు. ఏమని కమెంట్ పెట్టాడంటే, ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటుంది అంటే ఆర్సీ రెడ్డి వర్సెస్ ఇంకొక ఇన్స్టిట్యూట్ నేను కంపేర్ చేస్తూ పోల్ కండక్ట్ చేశాను. దాదాపు 600 ఓట్లు, ఆల్మోస్ట్ వార్ వన్ సైడ్. ఆ ఫ్యాకల్టీ గారి క్యారెక్టర్ మొన్న బయటపడింది. డెఫినెట్లీ మనము చాలా అప్రిషియేట్ చేయాలి. సో ఆర్సీ రెడ్డి ఇది నిజమా? ఏంటి అంటే, రీసెంట్ డేస్లో మనం దీని గురించి ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ క్వశ్చన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాము. దానికి సంబంధించి ఒక స్టూడెంట్ అయితే కమెంట్ పెట్టాడు. అసలు ఏంటి అంటే, అది మీకు చదివి వినిపిస్తాను. ఒకవేళ నిజమైతే నిజంగా చెప్తా ఉన్నాను, హ్యాట్స్ ఆఫ్ టు ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ రియల్. అండ్ దానికి సంబంధించి ఒక స్టూడెంట్ కమెంట్ పెట్టాడు. అండ్ ఏమని కమెంట్ పెట్టాడంటే, సో నేను మీకు చదివి వినిపిస్తాను. 2 days బ్యాకే పెట్టినట్టున్నాడు. అండ్ డెఫినెట్లీ అది ఖచ్చితంగా చాలా మంచి డెసిషన్ అని చెప్పొచ్చు. అండ్ తొందరపడకుండా ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటుంది అంటే చాలా హర్షణీయం. మీరు ఒక స్ఫూర్తి. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. మీ మీద ఉన్న గౌరవం అనేది రెండింతలు పెరుగుతూ ఉంది. అండ్ దీనికి సంబంధించి ఆర్సీ రెడ్డి నేను మొన్న పోల్ కూడా కండక్ట్ చేశాను. మీరు ఒకసారి, నేను ఈ వీడియో కింద నాకు తెలిసి ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా నేను పెట్టాను. అస్సలు తగ్గను ఆర్సీ రెడ్డి క్రేజ్ అసలు తగ్గలేదు. అంటే వేరే ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేస్తూ ఆర్సీ రెడ్డి వర్సెస్ ఇంకొక ఇన్స్టిట్యూట్ నేను కంపేర్ చేస్తూ పోల్ కండక్ట్ చేశాను. దాదాపు 600 ఓట్లు. అప్పుడు నేను వీడియో చేసేటప్పుడు అయితే అరౌండ్ 600 ఓట్స్లో పెడితే ఆల్మోస్ట్ వార్ వన్ సైడే. అందరూ కూడా కోచింగ్కి ఆర్సీ రెడ్డి బాగుంటుంది అని చెప్పి గ్రూప్ 1కి అని చెప్పి, అంటే గ్రూప్ 1 సంబంధించిన పోల్ అది, ఆర్సీ రెడ్డి బాగుంటుంది అని చెప్పి వార్ వన్ సైడెడ్గా అందరూ ఓట్లు ఆర్సీ రెడ్డికి వేశారు. అండ్ ఇప్పుడు కూడా కమెంట్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ పెట్టాడు, హనీ అనే స్టూడెంట్. సో ఐ డోంట్ నో అతను బాయ్ కాల్ నాకు తెలీదు. హనీ అనే స్టూడెంట్ పెట్టారు. సో అన్న వాడికి ఇంకో కొన్ని రోజులు క్లాసెస్ కోసం ఉంచుతారు. ఎందుకు అంటే, చాలామంది కోర్స్ తీసుకున్నారు, ఆల్రెడీ ఫీ పే చేశారు. సో వాళ్ళ ఫీకి కోర్స్కి జస్టిస్ చేయాలి అని వాడిని కొన్ని రోజులు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇన్స్టిట్యూట్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. కోర్సెస్ అయిపోయినాక వాడిని తీసేస్తారు. ఆర్సీ రెడ్డి హ్యాస్ గ్రేట్ హిస్టరీ అన్న ఆ ఫ్యాకల్టీ గారి క్యారెక్టర్ మొన్న బయటపడింది. ఆర్సీఆర్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లాన్స్. హ్యాట్స్ ఆఫ్ అన్న. సో థ్యాంక్ యూ తమ్ముడు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్, డెఫినెట్లీ మనము చాలా అప్రిషియేట్ చేయాలి. అండ్ ప్రతి ఒక్క, అంటే ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ ఒకవేళ నిజంగా ఈ నిర్ణయం తీసుకుంది అంటే ఖచ్చితంగా మీ మీద ఉన్న గౌరవం పెరుగుతుంది. ఒకవేళ ఈ నిర్ణయం మీరు తీసుకోలేదు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్టర్బ్ అవుతుందని ఆ స్టూడెంట్ని ఎలాగైతే ఇన్స్టిట్యూట్ దూరం పెట్టారో, వివాదానికి కారణమైన ఫ్యాకల్టీని దూరంగా పెడితే ఖచ్చితంగా మీ మీద ఉన్న గౌరవం పెరుగుతుంది. అలా పెట్టకుండా కేవలం కొన్ని రోజులు మభ్య పెట్టడానికి, లేకపోతే ఇంకొకటి ఏదో కొంచెము కంటి తుడుపు చర్య అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్కి ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని మళ్ళీ కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇండైరెక్ట్లీ అది వాస్తవమో కాదో తెలియదు. సో డెఫినెట్లీ ఇన్నోసెంట్ అంటే అంటిల్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఇన్నోసెంటే, కాదనట్లేదు. కానీ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునేదాకా మీరు మీ స్టూడెంట్స్ని, మీ దగ్గర జాయిన్ అయిన ఆడపిల్లల్ని, మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మీకు ఉంది. దాన్ని ఖచ్చితంగా మీరు నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇది నైతిక బాధ్యతగా మీరు తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ సమాజానికి కానీ సొసైటీకి కానీ రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అండ్ స్టూడెంట్ తప్పు చేశారు, ఒకవేళ స్టూడెంట్ తప్పు చేశారా, అతను తప్పు చేశాడా అనేది, అమ్మాయి తప్పు చేసిందా అతను తప్పు చేసిన కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే, ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్కి చాలా క్లియర్ కట్గా చెప్తా ఉన్నాను. అండ్ ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకొని అతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యేదాకా అతను దూరంగా పెట్టండి. అప్పుడు డెఫినెట్లీ మీ క్రెడిబిలిటీ అనేది నిలబడుతుంది. అండ్ ఎందుకంటే ఒకవేళ డెఫినెట్లీ మనము ఏది ఫైనలైజ్ చేయలేము. వీ డోంట్ నో ఏం జరుగుతుందని మనకు తెలియదు. నిజంగా అతను తప్పు చేస్తే అప్పుడు మీరు పెట్టుకుంటే అప్పుడు కూడా ప్రాబ్లమే కదా. అందుకనే ఒకవేళ తప్పు చేయలేదనుకోండి, ఇన్నోసెంట్ ప్రూవ్ అయినాక పెట్టుకోండి. మళ్ళీ మీరు అతనికి మీరు సపోర్ట్ చేయండి, ఇంకొకటి చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్
హీఈస్ అన్ ఇన్నోసెంట్ అంటిల్ అన్లెస్ వదిలేసేసి అంటే అతన్ని మీరు ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. అండ్ నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయిన తర్వాత మీరు మళ్ళీ హైర్ చేసుకోండి. ఒకవేళ ఈ డెసిషన్ నిజమైతే మాత్రం డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ డెఫినెట్లీ ఐ క్వశ్చన్ యూ అగైన్. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు తీసుకునే నిర్ణయము చాలా నైతిక బాధ్యత మీరు తీసుకోవాలి. ఒకవేళ ఇలాంటివి జరుగుతూ ఉంటే ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన అవసరం ఉంది. సో మీకు మంచి చరిత్ర ఉంది, మంచి ఒక ఓల్డేజ్ ఇన్స్టిట్యూట్. అసలు నేను ఇంకో మాట చెప్తాను ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్కి, ఇది నేను మనసులో నుంచి చాలా ప్యూర్గా, నేను ఎప్పుడైనా కానీ సమస్య మీద స్పందిస్తాను. నాకు వ్యక్తుల మీద ఎప్పుడు కోపం ఉండదు. ఆ విషయం మీకు కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. ఒకటే విషయం ఏంటి అంటే, నేను నా మనసులో నుంచి ఒక మాట చెప్తున్నా ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్కి. హైదరాబాద్లో ఒక యూపీఎస్సీ సివిల్స్ హబ్ అయింది అశోక్ నగర్లో, కానీ హిమాయత్ నగర్ ఈ సరౌండింగ్స్లో యూపీఎస్సీ కోచింగ్, గ్రూప్ 1 కోచింగ్ ఒక హబ్ అంటే ఒక సెంటర్, ఒక మార్కెట్ క్రియేట్ అయింది అంటే మీ ఇన్స్టిట్యూట్ వల్లనే, ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ వల్లనే. కొంచెం 15 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం, మనం 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఆర్సీ రెడ్డి కాకుండా వేరే కోచింగ్ ఉందా హైదరాబాద్లో? అంత చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూట్ మీది. అండ్ డెఫినెట్లీ ఇది నాకు తెలుసు, ఈ విషయం నాకు తెలుసు. అసలు మార్కెట్ క్రియేట్ అయిందే మీ వల్ల. దాంట్లో 100% నిజం. కానీ మీరు ఇప్పుడు ఏదైతే మేనేజ్మెంట్ ఉన్నారో, ఇప్పుడు మేనేజ్మెంట్ ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఆ లెగసీని కాపాడుకోండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, అది ఆ లెగసీని మీరు కంటిన్యూ చేయండి, కాపాడుకోండి. అండ్ మీరు క్వాలిటీ చేయండి. డెఫినెట్లీ ఎవరు వద్దన్నా లేదన్నా అందరూ మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవుతారు. మీకు అంత ఘన చరిత్ర ఉంది. థ్యాంక్ యూ ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ రియల్, థ్యాంక్ యూ సో మచ్.